వామదేవ ఋషులందరూ కూడా సనక సనందనాథులందరూ కూడా ఎలాగైతే ఆహ్వానం మేము పలికామో అలాగే అక్షతారోపణ సమయంలో చక్కగా సాధు పొంగులందరూ కూడా వచ్చారు మన క్షేత్రానికి. చూసారా, గట్టిగా చెప్పండి కొట్టండి. చాలా విశేషం. శ్రీనివాసానంద స్వామి, భారతీయ స్వామితో సమేతంగా మిగతా స్వాములందరూ కూడా వచ్చారనమాట. వాళ్ళందరినీ చూసి నమస్కరించండి. నకర్మణ ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే గత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతా పరిభృత్యంతి సర్వే దహరం విపాపం పరమేష్మభూతం యత్పుండరేకం పురమధ్య సత్కృష్టం తత్రాపి దహరం గగనం విశోగస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ సురప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేణస్య యః పరస్య మహేశ్వరః న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని ఆ విధంగా లోక కళ్యాణం గురించే వాళ్ళందరూ కూడా తాపత్రయపడతారనమాట. అందరూ మన ఉత్తరాంధ్ర సాధు పరిషత్తుగా ఉన్న మన స్వామీజీ రాష్ట్ర సాధు పరిషత్తుగా ఆయన ఎదిగారు అనమాట. చాలా విశేషం. మొన్న ఆయన చెప్పారు, మేమిద్దరం ఎన్నో దేవాలయ ప్రతిష్ఠలు చేశామన్నమాట. నా చిన్నతనంలోనే ఆయన కూడా అప్పటికి ఇంకా సన్యాసం తీసుకున్నారో లేదు కానీ తెలియదు, కానీ ఆ సమయం నుంచి కూడా రామాలయం ప్రతిష్ఠ కానీ మిగతా దేవాలయ ప్రతిష్ఠలు చేస్తూ ఉన్నాం. అలాగే అనుకోకుండా ఈ సమయంలో ఇక్కడ కూడా ఈ ప్రతిష్ఠ అక్కరాపల్లి గ్రామంలో మా మేనలుడు శ్రీధర శర్మ గారి యొక్క పర్యవేక్షణలో మా ఆధ్వర్యంలో స్వామి యొక్క అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం పూర్తి చేసుకున్నాం. ఆ రాముడి యొక్క అనుగ్రహం, మా యొక్క ఆశీర్వచనం, వీళ్ళ యొక్క అనుగ్రహం, సోదరుల యొక్క అనుగ్రహం తప్పకుండా మనందరికీ ఉండాలి. ఇప్పుడు స్వామీజీ 2 విషయాలు చెప్తారు. తర్వాత అన్నదాన కార్యక్రమానికి వెళ్తున్నాం.